చేస్తున్నాడు. ఏం మాటలు మాట్లాడారు? మీ ఆత్మ చేత మీరు బయటకు వచ్చి నా పక్షంగా తండ్రి మీరు ఉండి మీరు మాట్లాడి మీరు మహిమ పొందాలని ఆరాధన కార్యక్రమాన్ని ఈ బలమైన చేతులకు అప్పగిస్తూ కొద్ది విన్నపము మా ప్రభును రక్షకుడైనటువంటి యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిది. చేయి వచ్చినటువంటి మనము కొద్ది నిమిషాలు జాగ్రత్తగా మెలకువగా ఉండి దేవుని మాటలు వినాలని నేను ప్రేమతో మనం చేసుకుంటున్నాను. సమయమందు మనం చదువుతున్నటువంటి వాక్య భాగాన్ని కొంతమందిని విని ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒక తోట గురించి వ్రాయబడి ఉంది. ఎవరు ఆ తోట అని ఆలోచన చేస్తే ఆ తోట ఇశ్రాయేలులకు సాదృశ్యంగా వ్రాయబడి ఉంది. కాబట్టి దేవునికి ఒక తోట ఉన్నట్టుగా ఆ తోటను కూడా ఆయన చాలా మంచి సత్తువ గల కొండ మీద ఉన్నట్టుగా ఆయన బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలను నాటించినట్టుగా దాని మధ్యలో గురుజు ఒకటి వేయించి అంత మాత్రం కాకుండా ద్రాక్ష తొట్టిని కూడా చెల్పించినాడంట. ఇప్పుడు ఆయన ఏం కొరకు ఎదురు చూస్తున్నాడంటే పండ్ల కొరకు ఎదురు చూస్తున్నాడట. పండ్లైతే కాచింది, కానీ ఆ ద్రాక్ష తోట ఎలాంటి పండ్లు కాచిందంటే కారు ద్రాక్షలు కాచిందంట. కారు ద్రాక్షలు అంటే చేదు ద్రాక్షలు కాచిందంట. ఇంకొక మాటలో చెప్పాలంటే చెడు పళ్ళు పడేసిందట. దేవుడేమో చాలా మంచి భూమి, సత్తువ కలిగినటువంటి భూమి, బాగా త్రవ్వినాడు, రాళ్ళను ఏలినాడు, శ్రేష్టమైనటువంటి తీగలు నాటింది కూడా మంచి శ్రేష్టమైనటువంటి తీగలే. ఇప్పుడు పండ్లు ఎట్లాంటివి రావాలంటే మంచి పండ్లే రావాలి, కానీ అదే విచిత్రము, కానీ మంచి పండ్లు రానే రాలేదు. ఏం పండ్లు కాచినాయంటే కారు ద్రాక్షలు కాచినాయి. దానికి ఎందుకు ఆ విధంగా కారు ద్రాక్షలు కాచింది అని దేవుడే కారణం అడుగుతున్నాడంట. అక్కడ వాక్యంలో వ్రాయబడి ఉంది, చూడండి ఏమని వ్రాయబడి ఉంటుందంటే, ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాము. 4వ వచనం, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను, అది పండు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు ఏమంటున్నాడంటే కారణము ఏమి. కాబట్టి భూమి మంచిది, బాగా నా మాట గమనించండి. ద్రాక్ష తీగలు మంచివి, శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలను నాటించినాడు, ఆ తోటను శుభ్రం చేసినాడు, అంత బాగుంది. ఇప్పుడు పండ్లు కాసే సమయానికి మాత్రము అది మంచి ఫలాలు ఫలించలేదంట. ఏం ఫలాలు కాచిందంటే కారు ద్రాక్షలు కాచిందంట. దేవుడు అంటున్నాడు, దానికి కారణము ఏమి, ఎందుకు కారు ద్రాక్షలు కాచింది అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయమందు వాక్యం వింటున్నటువంటి మనం కూడా కారు ద్రాక్షలు అంటే చేదు ద్రాక్షలు, చెడు ద్రాక్ష పండు మనం ఫలించడానికి ఆస్కారం లేనే లేదు. ఆత్మీయంగా ఆలోచన చేస్తే మనం కూడా శ్రేష్టమైనటువంటి ఫలాలను ఫలించాలనే ఎవరు కోరుకుంటున్నారంటే దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, ఆ ద్రాక్ష తోట ఏది అని ఆలోచన చేస్తే ఆ ద్రాక్ష తోట ఇశ్రాయేలులకు పోల్చబడింది. అక్కడ ఒక చక్కని మాట అదే అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. చూడండి, 7వ వచనం ఏమని వ్రాయబడి ఉందంటే, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవునికి ఇష్టమైన ఇశ్రాయేలు వంశం ఏమని వ్రాయబడిందంటే ద్రాక్ష తోటగా పోల్చబడింది. యూదా వంశస్థులు ఏమని వ్రాయబడిందంటే ఆయనకి ఇష్టమైన వనముగా వ్రాయబడి ఉంది. కాబట్టి ఇశ్రాయేలీయులను దేవుడు ఒక ద్రాక్ష తోటతో పోలుస్తున్నాడు. ద్రాక్ష తోట చాలా శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలు వేసినాడు. పొలము కూడా మంచిదే,
భూమి కూడా మంచిదే, ద్రాక్ష తీగలు కూడా మంచివే. ఆయన తోటను చాలా శుభ్రం చేసినాడు. ఇప్పుడు పంట కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆ ద్రాక్ష చెట్టు ఏం ఫలాలు కాచిందంటే, గడిగెత్తారా కారు ద్రాక్షలు కాచింది. ఎందుకు కారు ద్రాక్షలు కాచింది, ఎందుకు చేదు ఫలాలు ఫలించింది అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఫలించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళు చెడు ఫలాలు ఫలించడానికి కారణం ఏమంటే, వారిలో దేవుడు న్యాయం కావాలి అని కోరుకున్నాడంట. వారిలో దేవుడు నీతి ఉండాలి అని కోరుకున్నాడంట. దేవుడు వారిలో మంచితనం ఉండాలి అని కోరుకున్నాడంట. కానీ వారిలో మంచితనము లేదు, వారిలో న్యాయము లేదు, వారిలో నీతి అనేది అసలు లేనే లేదు. అందువరకే వారు ఏం చేస్తున్నారంటే కారు ద్రాక్షలు కాచినారు, వారు చెడు ఫలాలు ఫలించినారు. చూడండి, అక్కడ వాక్యంలో ఏమని వ్రాయబడి ఉందంటే, వారు కారు ద్రాక్షలు కాయడానికి కారణం కూడా అక్కడ వ్రాయబడింది. అదే 5వ అధ్యాయము 7వ వచనం చివరి భాగంలో చూడండి ఏమని వ్రాయబడి ఉందంటే, ఆయన న్యాయము కావాలని చూడగా ఏం కనబడిందంట, బలాత్కారము కనబడిను. నీతి కావాలని చూడగా ఏం వినబడిందంట, రోదనము వినబడిందంట. ఆయన న్యాయం కావాలని చూస్తే న్యాయం లేదు అక్కడ, ఆయన నీతి కావాలని చూస్తే నీతి లేదు అక్కడ, ఆయన మంచితనం కావాలని చూస్తే ఆ మంచితనం అక్కడ కనిపించడం లేనే లేదు. ఎందుకు ఇశ్రాయేలీలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ఇశ్రాయేలీలు ఈ విధంగా మారిపోయినారు, కారణమేమి అని ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో ఇంకొక చోట ఇంకొక కారణం వ్రాయబడి ఉంటుంది. చూడండి, హోషేయ గ్రంథం ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఒక చక్కని మాట వ్రాయబడి ఉంటుంది, బాగా గమనించాలని నేను ప్రేమతో మనవి చేసుకుంటున్నాను. హోషేయ గ్రంథంలో మనం గమనించినట్లయితే వారు ఎక్కువగా విస్తరించిన కొలది వారు ఏమైనారో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పేజ్ నంబరు 749 కుడివైపు నుంచి పేజ్ నంబరు 749 హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఇశ్రాయేలు, బాగా గమనించండి, విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానం. ఇక్కడ బాగా దేవుడు సంబోధిస్తూ రాస్తున్నాడు, ఇశ్రాయేలు వంశము విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానం. ఇశ్రాయేలీలు ఏ చెట్టుతో సమానమమ్మా? గట్టి పలకండి. ఇట్లా అనడం కూడా పొరపాటేనంట, గట్టి పలకండి అని. ఇదేం విచిత్రము, మీరట పలికితేనన్నా కొంచెం నేర్చుకుంటారు అని నేను గట్టిగా పలకండి అంటాడు. నేను కావాలనన్నా మీరు పలికితేనన్నా కొంచెం ఏం నేర్చుకుంటారంటే వాక్యం నేర్చుకుంటారు. కాబట్టి ఇశ్రాయేలీలు ద్రాక్ష చెట్టుతో సమానం. ఇశ్రాయేలీలు ఏమిటితో సమానం అంట? ఆ పలకండి, ఏమిటితో సమానము? ఆ గట్టిగా పలకండి, ఏమిటితో సమానము? మీరు నేర్చుకోవాలనే నేను పలికించేది, మీరు నేర్చుకోవాలనే గట్టిగా పలకమనేది నేను. పాపం ఏం చేస్తావమ్మా, కొంతమందికి ఏం వ్యాధి ఉంటుందంటే పసికల వ్యాధి ఉంటుంది. పసికల వ్యాధి ఉండే వాళ్ళకు కళ్ళు ఎట్ట కనిపిస్తాయంటే, నువ్వు ఏ అద్దాలన్నా పెట్టుకో ఎట్ట కనిపిస్తుందంటే పచ్చగానే కనిపిస్తాయి. ఎందుకంటే కళ్ళు ఉండడమే ఎట్ట ఉన్నాయంటే పచ్చగా ఉన్నాయి. ఏ రంగు అద్దాలు పెట్టుకున్నా రంగు కనిపించదు. ఆ పసికల రోగం పోతుంది అంటే పోదు. మామూలుగా వచ్చిన పసికల రోగం అయితే కర్నూలు పోయి ఒక 3 దినాలు ముందు పెట్టుకుంటే పోతుంది. ఈ రోగము పోయే రోగము కానే కాదు. దీనికి పసికల మందు అస్సలు పనిచేయదు. దీనికి పని చేయాలంటే ఏం పని చేయాలంటే దేవుని వాక్యమే పని చేయాలి. ఈ వాక్యం కూడా పని చేయలేదంటే ఇంకా ఏది ఆ రోగాన్ని బాగు చేయదు. ఏది బాగు చేయలేదు ఆ పసికల రోగాన్ని. కాబట్టి బైబిలు మన ఆత్మీయ రోగానికి మంచి మందు పెడుతుంది. బాగా నమాట గమనించండి.
ఇంకా ఈ మందు తిన్నా మనం బాగుపడలేదు, రోగం బాగాలేదంటే అది ఎప్పటికీ బాగానే బాగా. నేను మీరు నేర్చుకోవాలని గట్టిగా పలకండి అని అందరు పలికితే అందరికీ అర్థమవుతుంది అనమాట వాక్యం. కాబట్టి ఇశ్రాయేలీయులు దేనితో సమానము? ఏమిటితో సమానము? అందరూ ఒకసారి పలకండి. ఏమిటితో సమానము? ద్రాక్ష చెట్టుతో సమానం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు వారి నుంచి న్యాయం కావాలని ఆశించినాడు, దేవుడు వారి నుంచి నీతి కావాలని ఆశించినాడు, దేవుడు వారి నుంచి మంచి కావాలి అని ఆశించినాడు. కానీ వారిలో ఏం కనబడిందంటే న్యాయం లేదు, నీతి లేదు, మంచితనం అస్సలు లేనే లేదు. అందుకనే దేవుడు వారి గురించి బాధపడుతూ, ఎందుకు వారు ఇలాంటి ఫలాలు కలిశారు, నేను మంచి ఫలాలు ఫలిస్తారు అనుకున్నాను, వాళ్ళు ఎందుకు కారు ద్రాక్షలు ఫలించినారు, ఎందుకు చెడు ఫలాలు ఫలించినారు అని దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రశ్న వేస్తున్నాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయమందు మనం కూడా ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నాము అనేది ఆలోచన చేసుకోవటం అనేది చాలా మంచిది. బాగా నా మాట గమనించండి. ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానం, వారు ఫలము ఫలించినారు. ఫలించకుండా మాత్రం చెట్టు ఉండలేదు, ఫలించింది. కానీ ఆ చెట్టు ఏం ఫలాలు ఫలించిందంటే, చెప్పండి అమ్మ, ఏం ఫలాలు ఫలించింది? కాలు ద్రాక్షలు కాచింది. ఇక్కడ మీరు ఫలించినారు కానీ ఫలించిన కొలది ఏం చేసినారంటే వాక్యంలో వ్రాయబడి ఉంది, ఫలము ఫలించిన కొలది వారు ఏమంటే తెలుసా, బలిపీఠములను మరీ విశేషముగా చేయిచు వచ్చింది. కాబట్టి వారు ఫలించిన కొలది, వారు ఆత్మీయంగా ఎదిగిన కొలది ఆత్మీయ ఫలాలు ఫలించడానికి బదులు వాళ్ళు ఏం చేసినారంటే తెలుసా, బలిపీఠాలను కట్టినారంట. ఎవరికి కట్టినారు బలిపీఠాలు అంటే కింద ఒక మాట రాయబడి ఉంటుంది, తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరీ విశేషముగా చేసేది. కాబట్టి ఏం చేసినారంటే బలిపీఠాలు కట్టినారు, ఆ బలిపీఠాలకు దేవతా స్తంభాలను కూడా నిలబెట్టేసినారు. కాబట్టి వాళ్ళు దేవుణ్ణి విడిచి అన్ని దేవుళ్ళను ఏం చేస్తున్నారంటే పూజించి ఆరాధిస్తున్నారు. బాగా నమ్మట గమనించండి. దేవుని విడిచిపెట్టినారు, దేవుని విడిచిపెట్టి అన్య దేవతలను పూజించి ఆరాధిస్తున్నారు. అన్య దేవతలకు బలి అర్పించడానికి బలిపీఠాలు కట్టినారు, ఫలించినారు, ఎక్కువనే వ్యాపించినారు. కానీ ఏం లాభం అంటే వారు దేవతా స్తంభాలను నిలబెట్టినారంట, అన్య దేవతలను పూజించి ఆరాధిస్తున్నారంట. బలి అర్పించడానికి ఏం కట్టినారంటే బలిపీఠాలను కట్టినారంట. ఈ విధంగా వారు ఏం చేస్తున్నారంటే కారు ద్రాక్షలు ఫలించినారు, వారు చెడు ఫలాలు ఫలించినారు, వారు మంచి ఫలాలు ఫలించలేదు. వారు మంచి ఫలాలు ఫలించకపోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది. చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాట, రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా యేసు బ్రతికేశానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా యేసు బ్రతికేశానయ్యా.
వ్రాయబడి ఉంటుంది. వారి గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయం 21, 22 వచనాలు, పేజీ నంబరు 628. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనములని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానము అయితే. దేవుడు ఒక ప్రశ్న చేస్తున్నాడు. నేను శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను ఏం చేసినానంటే నాటినాను. బాగా నా మాట గమనించండి. ఆ ద్రాక్ష తోటలో ఎటాటి చెట్లను నాటినాడంటే శ్రేష్టమైనటువంటి ద్రాక్ష చెట్లను నాటినాడు. బాగా నా మాట గమనించండి. ఒక మాటలో చెప్పాలంటే మంచి చెట్లను నాటినాడు. ఇప్పుడు మంచి చెట్లు నాటితే పండు కూడా ఎట్లా ఉండాలంటే, బాగా కరెక్ట్గా మీరు చెప్పింది, పండు కూడా ఎట్లా ఉండాలంటే మంచిగానే ఉండాలి. చెట్లేమో బాగున్నాయి కానీ పండ్లు మాత్రం ఏమి లేవంటే మంచిగా లేవు. ఇప్పుడు దేవుడికి కలిగిన ప్రశ్న అదే, నేను మంచి చెట్లు నాటినాను, శ్రేష్టమైనటువంటి విత్తనాలను వేసినాను, మంచి ఫలాలు రావడానికి బదులు ఇది ఎందుకు కారు ద్రాక్షలు కాచింది, ఎందుకు చెడు ఫలాలు కాచింది, ఎందుకు చేదు ఫలాలు కాచింది అని దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు ఇలాగా కాచింది? ఇక్కడ కూడా అడుగుతున్నాడు. చూడండి, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు ఏమైనావంటే భ్రష్టమైపోయినావు. నువ్వెందుకు చెడిపోయినావు, నువ్వు ఎందుకు మంచి ఫలాలు ఫలించలేదు అని దేవుడు ఇశ్రాయేలుల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు అంటే ఎవరికి ఇష్టం అంటే, ఎవరికి ఇష్టమమ్మా? దేవునికి ఇష్టం. ఆయన వారి స్వాస్థ్యము. ఇశ్రాయేలులు ఎవరి స్వాస్థ్యం అంటే దేవుని స్వాస్థ్యం. వాళ్ళని ఎవరు ఏర్పాటు చేసుకున్నారంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి పేరు పెట్టి వాళ్ళని ఎవరు పిలిచినారంటే దేవుడు పిలిచినారు. ఇశ్రాయేలు ఎవరి జనాంగం అంటే దేవుని జనాంగం. అలాంటి దేవుని జనాంగమైనటువంటి పిల్లలు శ్రేష్టమైన ఫలాలు ఫలించడానికి బదులు ఏం ఫలాలు ఫలిస్తున్నారంటే కారు ద్రాక్షలు ఫలిస్తున్నారు, చేదు ఫలాలు ఫలిస్తున్నారు, చెడు ఫలాలు ఫలిస్తున్నారు. ఎందుకు ఫలిస్తున్నారు? దేవుడు ప్రశ్న. చూస్తే ఎక్కడ చూసినా వాళ్ళలో ఏం కనిపిస్తుందంటే న్యాయం కావాలని చూస్తే న్యాయమే లేదు, నీతి కావాలని చూస్తే నీతి లేదు, మంచితనం కావాలని చూస్తే వారిలో మంచితనం లేనే లేదు. విస్తరించిన కొలది వాళ్ళు ఏం చేసినారంటే బలిపీఠాలను కట్టినారు. విస్తరించిన కొలది దేవతా స్తంభాలను నిలిపినారు. అన్ని దేవతలను పూజించి ఆరాధిస్తున్నారు. ఎవరిని ఆరాధించడం లేదంటే దేవుణ్ణి ఆరాధించడం లేనే లేదు. ఒక మాటలు చెప్పాలంటే ఎవరిని విడిచిపెట్టినారంటే దేవుణ్ణే విడిచిపెట్టినారు. వారు ఐగుప్తు దేశం నుండి వాళ్ళను దేవుడు తీసుకొని వస్తే ఒక 40 దినాలు మోసే కనిపించలోపుగా, మోసే సీనాయి పర్వతం మీద నుంచి మోసే వచ్చే లోపుగా ఏం చేశారంటే ఒక బంగారు దూడను తయారు చేసుకున్నారు. ఒక బంగారు దూడను తయారు చేసుకొని ఆ దూడను పట్టుకొని అంటారంట, నీవేమా దేవుడవు అని దూడను పట్టుకొని దేవుడిని అంటున్నారంట. మరి అంత మాత్రం కాకుండా నీవేమో ఐగుప్తు దేశంలో నుంచి ఏం చేసినావంటే నడిపించుకుని వచ్చినావు అని దూడను పట్టుకొని దేవునిగా మాట్లాడినారు. ఎంత పొరపాటు చేస్తున్నారంటే దేవుడు అంటున్నాడు, ఎందుకు మీరు ఇక భ్రష్టులు అయిపోయినారు, ఎందుకు మీరు ఇక చెడిపోయినారు, కారణమేమి అని దేవుడు అడుగుతా ఉంటే వారిలో ఇంకొక పొరపాటు ఇంకా కనిపిస్తున్నట్టుగా వాక్యంలో వ్రాయబడింది. చూడండి, 22వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను
నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. కాబట్టి వారిలో ఏముందంటే ఒక మరక కనిపిస్తుందంట. నా మరక అంటే పాపపు మరక. బాగా నా మాట గమనించండి. కాబట్టి యేసు ప్రభు వారి రక్తములో మన పాపాలను మనం కడుక్కున్నప్పుడు పాపపు మరకలు కనబడటానికి ఆస్కారం లేనే లేదు. బాగా నా మాట గమనించాలి. యేసు ప్రభు వారి రక్తంలో మన పాపాలను మనం ఏం చేయాలంటే కడుక్కోవాలి. దావీదు కడగమని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ఎట్లా ప్రార్థన చేస్తున్నాడంటే చూడండి, 51వ కీర్తన. దావీదు ప్రార్థన చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి 51వ కీర్తన ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎంత చక్కగా తన్ను శుద్ధీకరించుకోవటానికి, తన్ను పవిత్రపరచుకోవటానికి ప్రార్థన చేస్తున్నాడో ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 51వ కీర్తన 2వ వచనం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర పరచుము అంటున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి పాపం చేసినప్పుడు నా దోషము పోవునట్లు నన్ను ఎడగడగాలంట, బాగా కడగాలంట. ఈరోజు బాగా కడిగితేనే అది నీ సువాసన రాదు. బాగా కడగలేదనుకో ఏం వాసన వస్తుంది అంటే పశువాటక నీ సువాసన వస్తుంది. అర్థమైంది మీకు అప్పుడే. బాగా కడగాలి. దావీదు అంటున్నాడు, నా దోషము పోవునట్లు నీవు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర పరచుము. కాబట్టి బాగా యేసు ప్రభు వారి రక్తములో మన పాపాలను మనం ఏం చేయాలంటే కడుక్కోవాలి. దేవుడు అంటున్నాడు, నీవు బాగా క్షారముతో, అంటే క్షారం అనేది ఒకలాంటి ద్రవం అన్నమాట. ఆ ద్రవంతో కడుక్కున్న సైన్స్లో ఆమ్లము, క్షారము అనే 2 పదాలు ఉంటాయి. ఆమ్లము యాసిడ్ అన్నమాట. క్షారం అనేది యాసిడ్కి దానికి విరుద్ధమైనది. కాబట్టి అలాంటి దానితో కడుక్కున్నా కూడా, సబ్బుతో బాగా కడుక్కున్నా కూడా ఇంకా ఏం కనిపిస్తున్నాయంట? పాపపు మరకలు కనిపిస్తున్నాయంట. అందుకొరకే వారు ఎలాంటి ఫలాలు ఫలించినారంటే కారు ద్రాక్షలు ఫలించినారు. వారు బాగా యేసు ప్రభు వారి రక్తంలో వారి పాపాలను వాళ్ళు ఏం చేయలేదంటే కడుక్కోలేదు. ఈ మధ్యాహ్న కాల సమయమందు వాక్యం వింటున్నటువంటి మనము యేసు ప్రభు వారి రక్తంలో మన పాపాలను మనం ఏం చేయాలంటే బాగుగా కడుక్కోవాలి. ఈరోజు అందరం స్నానం చేసినాం కదమ్మా. బాగా సబ్బరి పీకట్ట ఏం చేసింటామంటే కిక్కొచ్చింటారు. ఆ పై మురికి పోయింటది, ఆ పోయింటది కానీ పాపపు మురికి మాత్రము పోనే పోదు. పాపపు మురికి పోవాలంటే ఈ వాక్యము ద్వారానే మన పాపపు మురికి పోవాల్సింది. ఇది లేకుండా పాపపు మరకలు పోగొట్టుకోవటము సాధ్యమయ్యే పనిగానే కాదు. ఒకవేళ బట్టలకు ఎలాంటి మరకలు అడిగినా కిరోసిన్ వేస్తుంటే ఇంతకుముందు, ఇప్పుడు కిరోసిన్ లేదు. నిమ్మకాయ వేస్తారు, కొంతమంది పెట్రోల్ వేసి కడుగుతారు. ఏదో ఒక మరకలు అంటినప్పుడు మనం అట్లా వేస్తామై పోతాయి. కానీ ఈ పాపపు మరకలు అట్లా చేస్తే పోయేటివి కానీ కాదు. ఈ పాపపు మరకలు యేసు ప్రభు వారి రక్తముతో కడుక్కుంటేనే పోతాయి, లేదంటే పోవటానికి ఆస్కారము లేనే లేదు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో వ్రాయబడి ఉంటుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మును పవిత్రుడుగా చేయి. కాబట్టి యేసు ప్రభు వారి రక్తములో మన పాపాలను మనం కడుక్కుంటేనే మనం ఏమవుతామంటే పవిత్రులమవుతాం. ఇక్కడ ఇశ్రాయేలులతో దేవుడు అంటున్నాడు, అయ్యా మీలో ఇంకా మరకలు కనిపిస్తున్నాయి, మీరు సబ్బు పెట్టి క్షారము పెట్టి బాగా కడుక్కున్నా, విస్తారంగా కడుక్కున్నా, ఇంకో మీలో ఏం కనిపిస్తున్నాయంటే మరకలు లేనివి కనిపిస్తున్నాయి. ఆ పాపపు మరకలు ఎప్పుడైతే పోతాయో అప్పుడు మనము పవిత్రంగా జీవించడానికి ఆస్కారం ఉంది. ఆ పాపపు మరకలు పోనంత వరకు మనము పవిత్రంగా జీవించడము
సాధ్యమయ్యే పని కానే కాదు. బాగా నమ్మగలిగించండి. ఆ పాపం మరకలు పోయేంత వరకు మనము పవిత్రంగా జీవించడము సాధ్యమయ్యే పని కానే కాదు. అందువల్ల దావీదు అంటున్నాడు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నన్ను పవిత్రపరచునట్లు నీవు నన్ను బాగుగా కడుగు అంటూ ఇంకొక మాట అన్నాడు. 7వ వచనము చూడండి, నేను పవిత్రుడనగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపు, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగు. ఆయన కోరిక ఎంత మంచి కోరిక అంటే, మంచు కంటే తెల్లగా ఉండేటట్టుగా నీవు నన్ను కడుగు అని ఎవరికి ప్రార్థన చేస్తున్నాడంటే, ఎవరికి ప్రార్థన చేస్తున్నాడనో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడన్నా మనము ఇలాంటి ప్రార్థన చేసినామా? అయ్యా నేను మంచు కంటే తెల్లగా ఉండాలి, మంచును మించిన తెలుగు ఇంకొకటి లేనే లేదు, అంత తెల్లగా అంటే అంత పవిత్రంగా అంత పరిశుద్ధంగా నేను ఉండేటట్టుగా నీవు నన్ను అడుగు అని దావీదు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు చెడ్డ ఫలాలు ఫలించడానికి కారణం ఏమంటే, ఇంకా ఏ మరకలు కనిపిస్తున్నాయంటే పాపపు మరకలు కనిపిస్తున్నాయి. అందుకరికే వారు పాపపు ఫలాలను ఏం చేస్తారంటే ఫలించిన వాళ్ళు మంచి ఫలాలు ఫలించలేదు, శ్రేష్టమైనటువంటి ఫలాలు ఫలించలేదు. ఇంకొక చోట ఏమని వ్రాయబడి ఉంటుందంటే చూడండి, వాక్యాన్ని గమనిస్తాము. అదే ఇర్మియా గ్రంథం ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళు ఎందుకు హోషేయ గ్రంథంలోనే హోషేయ గ్రంథంలోనే మరొక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఒక మాట అందుకునండి సోదరుడు, నిద్రపోయే వాళ్ళు కళ్ళు తెరిచండి కొంచెం.
13వ వచనం. పేజీ తిప్పండి. ఇందాక చూసిన పేజీ నంబరు 750. పేజీ నంబరు 750. 10వ అధ్యాయము 13వ వచనం చూడండి. నీ ప్రవర్తనాధారము చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనక మీరు పాపమును కోతపోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శ్రేష్టమైనటువంటి ఫలాలు ఫలించాలని దేవుడు ఎదురు చూస్తే వారు కారు ద్రాక్షలు కాల్చినారు, వారు చెడు ఫలాలు కాల్చినారు, చెడు ఫలాలు ఫలించినారు. చెడు ఫలాలు ఫలించడానికి కారణం ఏమంటే వారిలో న్యాయం కావాలని చూస్తే న్యాయం కనిపించాలి, వారిలో నీతి కనిపించాలని చూస్తే నీతి కనిపించాలి, వారిలో మంచితనం కావాలని చూస్తే మంచితనము కనిపించాలి. అంత మాత్రము కాదు, వారు విస్తరించిన కొలది బలిపీఠాలను కట్టినారు, విస్తరించిన కొలది దేవతా స్తంభాలను నిలిపినారు. ఇక అన్య దేవతలను ఆరాధించి పూజిస్తున్నారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు నీ ప్రవర్తనను ఆధారము చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీ చెడుతనపు పంటకై దున్నితివి కనుక మీరు ఏం కోసినారంటే పాపమును కోత కోసినారంట. కాబట్టి వాళ్ళు దున్నిందే మంచి పంట దున్ననీకే కాదు, వాళ్ళు దున్నిందే చెడు పంట దున్నటానికి. అందుకనే వాళ్ళు ఏ కోత కోసినారంటే పాపాన్ని కోత కోసినారు. బాగా నా మాటను గమనించండి. వాక్యం వింటున్నటువంటి మనం బాగా నా మాట గమనించాలి. మనము ఎలాంటి ఫలాలు ఫలిస్తే దేవుడు సంతోషపడతాడు అనేది ఆలోచించడం అనేది చాలా మంచిది. ఇశ్రాయేలీయులు ఎక్కడ చూసినా ఎలా చూసినా వారు దేవునికి ఇష్టకరంగా మాత్రము వారు జీవించలేకపోయినారు. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించలేదంట. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, వాళ్ళు ఎట్లా జీవించినారో ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రికలో గమనించినట్లయితే వాళ్ళు ఎలాంటి జీవితాన్ని జీవించినారో ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది. గమనించాలని నేను ప్రేమతో మనం చేసుకుంటున్నాను. క్షమించండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు చదువుకుందాం. ఏమని రాయబడి ఉందంటే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియజేయకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఈ మాట బాగా గమనించండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక ఏమని రాయబడి ఉందంటే అరణ్యములో సంహరింపబడి. వారిలో ఎక్కువ మంది, బాగా నా మాట గమనించండి, ఇశ్రాయేలీయులు 6 లక్షల మంది కాదు, చాలా మంది అక్కడే పొరపడబడతారు. వారి కాలు బలమే 6 లక్షలు ఉంటుంది. బాగా నా మాట గమనించండి. మరి ఇశ్రాయేలు ఎంతమంది ఉన్నారు అంటే పిల్లలు, పెద్దవాళ్ళను, స్త్రీలను అందరినీ లెక్కేస్తే దాదాపుగా వాళ్ళు 30 లక్షల మంది అంట. ఆ 30 లక్షల మందిలో బాగా నా మాట గమనించండి, ఎక్కువ మంది ఎవరికి ఇష్టంగా జీవించలేదంట. పలుకుతారా? ఎవరికి ఇష్టంగా జీవించలేదంట? దేవునికి ఇష్టంగా జీవించలేదంట. అక్కడ వాక్యం స్పష్టంగా వ్రాయబడింది. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి కనుక అరణ్యములో సంహరింపబడి. కాబట్టి వారు ఏం చేస్తారంటే
పాపాన్ని పోషిస్తున్నారు. వారు పాపపు ఫలాలు ఫలించినారు. దేవుడేమో శ్రేష్టమైనటువంటి మంచి ఫలాలు ఫలించాలని ఎదురు చూసినాడు. కానీ వారందరూ ఏం ఫలాలు కాచినారంటే కారు ద్రాక్షలు కాచినారు, చేదు ద్రాక్షలు కాచినారు, చెడు ఫలాలు ఫలించినారు. అందుకొరకే దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కారణమేమి అంటే కారణాలు కొన్ని చెప్పబడ్డాయి. వారిలో న్యాయం కావాలని చూస్తే వారిలో ఏం కనపడలేదంటే న్యాయం కనిపించలేదు. వారిలో నీతి కనిపించాలని చూస్తే నీతి కనిపించలేదు. వారిలో మంచితనం కనిపించాలని చూస్తే మంచితనం కనిపించలేదు. వారిలో ఫలించే కొద్దీ వారు ఏం చేసినారంటే బలిపీఠాలను కట్టినారు. వారు ఫలించే కొద్దీ ఏం చేసినారంటే దేవతా స్తంభాలను కట్టినారు. ఇట్లా వారు దేవునికి ఏం చేసినారంటే విరోధంగా ఏం చేసినారంటే పాపము చేసినారు. అందుకరికే వారిలో ఇంకా కొంచెం శేషము మిగిలి ఉందంట. వారు క్షారముతో కడుగుకున్న, సబ్బుతో బాగా విస్తారంగా కడుక్కున్న ఇంకా పాపపు మరకలనేటివి వారిలో ఏం చేస్తున్నాయంటే కనిపిస్తున్నాయంట. అందుకొరకే వారు పాపపు ఫలాలు ఫలించినారు, కానీ శ్రేష్టమైన ఆత్మీయమైన ఫలాలు వారు ఫలించలేకపోయినారు. బాగా నా మాటను గమనించండి. మళ్ళీ ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 21-22 వచనాలు. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటిదిని, కేవలము నిక్కమైన అంటే మంచి విత్తనము వలన చెట్టు వంటి దానిగా నేను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానము అయితే. దేవుడు అంటున్నాడు, నీవెట చెడిపోయినావు, నువ్వు ఎలాగోలా పాప ఫలాలు ఫలించినావు. ఫలాలు ఫలించడానికి, పాపపు ఫలాలు ఫలించడానికి కారణమేమి అని దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రశ్నిస్తున్నాడు. వారిలో ఏం కనిపిస్తుందంటే 22 వచనము, నీవు క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. ఇంకా కొంచెం దోషం మరకలాగా కనిపిస్తుందంట. వారి దోషాలు ఎవరి రక్తంలో కడుక్కోలేదంటే గడి చెప్తారా? దేవుని రక్తంలో కడుక్కోలేదు. కాబట్టి మనం కూడా మన దోషాలను ఎవరి రక్తంలో కడుక్కోవాలంటే గట్టి చెప్పండి, యేసు ప్రభు వారి రక్తములో మన దోషాలను మనము బాగుగా కడగాలి. ఈరోజు 2 సార్లు 3 సార్లు కడిగితేనే కానీ నీ సువాసన పోనే పోదు. లేదంటే ఒక ముక్క పెట్టుకునే లోపుగా ఏం వాసన వస్తుందంటే అమ్మా నీ సువాసన వస్తుంది, గుర్తుపట్టచ్చు. ఓ రోజు ఉగామే మా ఇంటికి బెండకాయ కూర తెచ్చి ఒకే ఒక ముద్ద ఇక్కడ నోట్లో పెట్టుకున్న లోపల పొగసూరిన వాసన వస్తుంది. ఏమమ్మా పొయ్యి మీద చేసినారమ్మా, కట్టెలు పెట్టి అంటారు. అవును సార్, ఒకటే ముద్దకే మనం ఏం గుర్తుపట్టచ్చు అంటే నీ శాసనం గుర్తుపట్టచ్చు, పొగసూరిని గుర్తుపట్టచ్చు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ దోషం ఇంకా కనిపిస్తుందంట వారిలో. అందుకొరకే వారు ఏం ఫలించారంటే పాపపు ఫలాలు ఫలించినారు. ఆ దోషం పోలే, వారు బాగా కడుక్కోలే. మనల్ని కూడా ఆలోచన చేస్తే బాగా కడుక్కున్నామా లేదంటే అమ్మా బాగా కడుక్కున్నామా లేదంటే ఏదో మాట చెప్పండి, కడుక్కున్నామా లేదా? కడుక్కున్నట్ట కనిపిస్తున్నాం కానీ బాగా కడుక్కోలే. అంతే కదా, కడుక్కున్నట్ట కనిపిస్తున్నాము కానీ బాగా కడుక్కోలే. బాగా కడుక్కుంటే పాపపు ఫలాలు ఫలించడానికి ఆస్కారం లేనే లేదు. ఫలించండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఫలించండి, మిగిలింది మళ్ళీ ఉత్సవాలని చెప్పుకుందాం. ఇంతవరకు జ్ఞాపకం పెట్టుకుందాం, మరి ఉత్సవాలము మిగతాది మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఇంకా నేను దోషాన్ని బాగా కడుక్కున్నానా లేదా దేవుని ఒకసారి పరీక్షించుకుందాం.
బాగా విస్తారంగా సబ్బు పెట్టి ఆ క్షారంతో ఇంకా కడుక్కున్నారు. ఇంకా పాపపు దోషపు ఆ దోషపు మరకలు గన మనలో కనిపిస్తే గన మనము ఆత్మీయమైన ఫలాలు ఫలించడము సాధ్యమయ్యే పని కానీ ఆ మరకలు, ఆ దోషపు మరకలు, ఆ పాపపు మరకలు సంపూర్ణంగా పోవాలి, కనబడకుండా అంటే యేసు ప్రభు వారి రక్తములో మన పాపాలను మనం ఏం చేయాలంటే కడుక్కోవాలి. అయ్యా, ఇంకా నాలో కొన్ని దోషపు పాపపు మరకలు కనిపిస్తున్నాయి, అగో కడగండి, మీ రక్తంతో నన్ను కడగండి, నన్ను పవిత్రపరచండి అని ఒక మాట దేవుని సన్నిధిలో ఏం చేద్దామంటే ప్రార్థన చేద్దాం. తలలుంచండి, మోకరించండి, అందరము ఎవరు అటు ఇటు చూడొద్దండి, అందరు తలలు ఉంచండి, కళ్ళు మూసుకునండి. ఇందాక వాక్యం విన్నాం, మా పితరులు వారు చేదు ఫలాలు ఫలించినారు, వారు కారు ఫలాలు ఫలించినారు, వారు శ్రేష్టమైనటువంటి మంచి ఫలాలు ఫలించలేకపోయినారు. కారణం వారిలో న్యాయం లేదు, వారిలో నీతి లేదు, వారిలో మంచితనం లేదు. వారు ఫలించే కొద్దీ విస్తారంగా బలిపీఠాలు కట్టినారు, వారు ఫలించే కొద్దీ విస్తారంగా దేవతా స్తంభాలను నిలిపినారు. ఇక వారు దేవునికి విరోధంగా ఏం చేస్తున్నారంటే పాపం చేస్తున్నారు. అంత మాత్రం కాకుండా వారు భ్రష్ట సంతానమైపోయినారు, వారందరూ చెడిపోయినారు. దేవుడు అంటున్నాడు, నీవు క్షారముతో విస్తారమైన సబ్బుతో నీవు కడుక్కున్నా ఇంకా దోషపు మరకలు, పాపపు మరకలు కనబడుతున్నాయి అని దేవుని మధ్యాహ్న కాల సమయమందు ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ దేవుని ఎదుట ఉన్నాం, దేవుని ఎదుట మనం ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాము, ఒకవేళ మనలో ఇంకా ఏమన్నా దోషాలు ఉంటే కానీ, ఏమైనా పాపపు మరకలు ఉంటే కానీ ఇప్పుడే యేసు ప్రభు వారి రక్తంలో మనం కడుక్కున్నాం. కడుక్కుంటే మనము పవిత్రం కావడానికి, పరిశుద్ధంగా కావడానికి ఆస్కారం ఉంది. దావీదు కడగమన్నాడు, హిమము కంటే మనసు కంటే తెల్లగా ఉండేలాగున నీవు నన్ను కడుగు అని దావీదు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చేరి వచ్చినటువంటి మనం కూడా అలాంటి ప్రార్థన చేద్దాము అని ప్రేమతో మనం తెలుస్తుంది. కొద్ది మాటలు ముగిస్తుంటున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించునుగా. నాదో